గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోజ్ వెయిన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే లేజర్ ట్రీట్మెంట్ దీనికి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ఎక్కువగా ఎవరికి వస్తుంది? వెరికోజ్ వెయిన్స్ అంటే బేసికలీ బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. కాళ్ళల్లో ఉన్న చెడు రక్తం ఏదైతే ఉంటుందో ఆ వెయిన్స్ అనే పైప్ ద్వారా సరిగా గుండెకి రీచ్ అవ్వకుండా కాల్లోనే పడిపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ అది ఏంటి, ఎలా వస్తుంది అర్థం కావాలంటే మనకి బాడీలో అనాటమీ అర్థం కావాలి. బాడీలో సిస్టమ్ ఎలా ఉంటుంది, బ్లడ్ సప్లై అనేది ఎందుకు చెడిపోతే ఏమేమి వస్తాయి అర్థమైతే మనకి ఎంటైర్ పిక్చర్ అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు అందరూ కంపల్సరీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది కూడా రీజన్ అర్థమవుతుంది. బేసికలీ బ్లడ్ సప్లై అనేది బాడీలో 2 రకాలు ఉంటుంది అందరికీ. ఒకటేమో గుండె నుంచి కిందికి వెళ్ళేది, తలకి చేతులకి కాలికి వెళ్ళేది ఒక సిస్టమ్ ఉంటుంది, అది ఒక సెట్ ఆఫ్ పైప్స్ లాగా అనుకోండి. ఇంకోటేమో అన్ని చోట్ల నుంచి రిటర్న్ వచ్చేది ఇంకో సిస్టమ్ ఉంటుంది. సో వెళ్ళేది ఒక దారి, వచ్చేది ఒక దారి అన్నమాట. సో గుండె నుంచి వెళ్ళే దారిని మనం ఆర్టరీస్ అంటాం, అన్ని చోట్ల నుంచి రిటర్న్ వచ్చే దారిని వెయిన్స్ అంటాం. అంటే తెలుగులో దమన్లు, సిరలు అంటారు దీన్ని. ఈ వెళ్ళే సిస్టమ్ ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ కానివ్వండి, మనం తిన్న పదార్థాల్లో గ్లూకోజ్, విటమిన్స్, బేసికలీ బాడీకి ఎనర్జీ కావాల్సిన పదార్థాలన్నీ మంచి రక్తంలో మిక్స్ అయిపోయి గుండె కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తలకి, చేతులకి, కాలికి విత్ ఫోర్స్ ప్రతి సెకండ్ ఈ మంచి రక్తం అనేది సప్లై అయిపోతుంది. సో ఒకసారి అన్ని చోట్లకి వెళ్ళి, అన్ని కొమ్మలకి వెళ్ళి, అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ అనేది సప్లై చేశాక బాడీ కంటిన్యూస్గా ఈ బ్లడ్లో ఉన్న ఎనర్జీ అంతా తీసేసుకుంటూ ఉంటుంది. ఒకసారి ఈ కంటెంట్ అంతా వాడేసుకున్నాక ఈ మిగిలిపోయిన బ్లడ్ని మనం చెడు రక్తం అంటాం. ఈ చెడు రక్తం అనేది ఈ వెయిన్స్ అనే దారి ద్వారా రిటర్న్ మళ్ళీ హార్ట్కి రావాలి. ఇప్పుడు యూజువలీ ఇట్లాంటి వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఎవరికి తలలో కానీ చేతుల్లో కానీ రాదు. ఎందుకంటే అవి రిటర్న్ వచ్చే దారి గ్రావిటీకి అగేన్స్ట్ పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి, పెద్ద ప్రెషర్ అవసరం లేదు కాబట్టి ఈజీలీ చెడు రక్తం కింద పడిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం అందరికీ కాళ్ళల్లోనే వస్తుంది. ఎందుకంటే కింద నుంచి పై దాకా జర్నీ చేయాలి, అదొక ప్రాబ్లం. గ్రావిటీకి అగేన్స్ట్ పనిచేయాలి, అదొకటి. సెకండ్ ప్రాబ్లం, కాళ్ళల్లో పంపింగ్ చేయడానికి హార్ట్ లాంటి మెకానిజం ఏం లేదు. సో ఎలా పంప్ అవ్వాలి అంటే బాడీలో కాల్ అనాటమీ చూసుకుంటే వెయిన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో డీప్ వెయిన్ అంటాం, అంటే ఇది మెయిన్ వెయిన్ లోపల బాగాన వెల్ సరౌండెడ్ బై మజిల్స్, కింద నుంచి పై దాకా బ్లడ్ సప్లై తీసుకెళ్ళే మెయిన్ పైప్ ఇది. దీనికి సపోర్ట్ చేయడానికి మీద లేయర్లో ఒక పైపు, వెనకాల సగం దాకా మీద లేయర్లో ఇంకో వెయిన్ ఉంటుంది. 2 సూపర్ఫిషియల్ వెయిన్స్ అనమాట. అంటే ఒక పెద్ద మెయిన్ డీప్ వెయిన్, దానికి సపోర్టింగ్ 2 సూపర్ఫిషియల్ వెయిన్స్. ఈ మూడిట్లకి కాలు డిఫరెంట్ పార్ట్స్ నుంచి చెడు రక్తం అనేది కొమ్మల ద్వారా రిటర్న్ తెచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ మూడింటి నుంచి ఎలా పంపింగ్ చేయాలి. ఇందాక చెప్పినట్టు గ్రావిటీకి అగేన్స్ట్ పని చేయాలి ఒకటి, సెకండ్ థింగ్ పంపింగ్ చేయడానికి హార్ట్ లేదు కింద నుంచి. సో ఎలా పంపింగ్ చేయాలంటే ఈ వెయిన్స్ చుట్టూ మజిల్స్ ఉంటాయి, కంపార్ట్మెంట్స్, పక్క కంపార్ట్మెంట్లో. సో మనం లేస్తుంటే, నడుస్తుంటే, రొటీన్ ఏం వర్క్ చేస్తున్నాం, ఈ మజిల్ అనేది ఆన్ అండ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా కాంట్రాక్ట్ అయినప్పుడే మనకి మూమెంట్స్ వస్తాయి. సో కాంట్రాక్ట్ అయినప్పుడే ఈ పక్క కంపార్ట్మెంట్లోనే వెయిన్ ఉంటుంది కాబట్టి ఆ వెయిన్లో కూడా అదే ప్రెషర్ పడి ఈ వెయిన్ అనేది స్క్వీజ్ అయిపోయి లాజికల్లీ దాంట్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ వలన పైకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇబ్బంది ఏంటంటే ఈ మజిల్ అనేది కాంట్రాక్షన్ కాసేపే ఇట్లా కాంట్రాక్ట్ అయ్యి పట్టి ఉంచగలుగుతుంది. తర్వాత 1 సెకండ్ 2 సెకండ్ అన్నా రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ ఆ తర్వాత కాంట్రాక్ట్ చేయొచ్చు. రిలాక్స్ అయినప్పుడు ఈ పక్కన కనిపిస్తున్న యానిమేషన్ లాగా పైదాకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆపడానికి కింద నుంచి లెవెల్లో ఆపడానికి 1 వే నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి లోపల. అంటే బ్లడ్ స్క్వీజ్ చేసి ఒక లెవెల్కి పంపించగానే అక్కడ ఉన్న వాల్వ్ ఏదైతే కిటికీలా ఉంటాయో వీటిలా మూసుకొని బ్లడ్ కింద పడకుండా ఆపేస్తాయి. మళ్ళీ స్క్వీజ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అక్కడ ఒక వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. సో అలా ఆగి ఈ చెడు రక్తం అనేది మజిల్ పంపింగ్ వలన, ఈ 1 వే వాల్వ్ వలన పైకి పుష్ అయిపోతుంది అందట్లో. వెరికోజ్ వెయిన్స్లో ఏమైతే ఈ డీప్ వెయిన్ అనేది బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు దాని చుట్టూ ఇట్ ఈస్ వెల్ సరౌండెడ్ బై మజిల్స్, మంచి గార్డెడ్గా ఉంటుంది. సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే మీద లేయర్లో లేదా వెనకాల లేయర్లో ఉంటుందో దానికి ఒక సైడే మజిల్ ఉంటుంది. సో అంత వెల్ గార్డెడ్ ఉండదు. సో డ్యామేజ్ కావడానికి, దెబ్బ తాకడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో వాల్వ్స్ అనేవి కింద నుంచి పై దాకా ఉండే ఈ 1 వే వాల్వ్స్ అనేవి పైనుంచి కింద దాకా డ్యామేజ్ అవుతూ వస్తాయి. సో డ్యామేజ్ అయ్యాక ఇప్పుడు బ్లడ్ని ఆపడానికి ఏం ఉండదు అనమాట. సో మజిల్ పంపింగ్ చేసి పైకి పంపించినా పెద్ద లాభం లేదు. యాజ్ ఇట్ ఈస్ బ్లడ్ కింద పడడం మొదలెడుతుంది వాల్వ్స్ డ్యామేజ్ వల్ల.
ఈ ప్రాబ్లం ఓవర్ సెవరల్ పీరియడ్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ పెరుగుతూ వస్తుంది. ఈ బేసిక్ ప్రాబ్లమ్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో తిరుపతి గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి తిరుపతి. మేడం, ముఖాల దగ్గర నరాలు 2 దిక్కుల ముడతలు పడి ఉన్నాయి సార్. ఓకే, గట్టి చెప్పండి. నొప్పిలు ఎత్తాను సార్. ఓకే, దానికి ఏంటి ప్రాబ్లం సొల్యూషన్? నొప్పి తప్ప ఇంకేముంటుంది? కాల్లో ఏమన్నా వాపులు రాగా, దురదలు కానీ? నరం కొంచెం ఉబ్బినట్టున్నది. ఉబ్బినట్టుంటుంది. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు సార్. అంతే. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? ఇది ఒక 2 months అయినా. ఏం పని చేస్తుంటారు? మేము బీటెక్. ఓకే, అండ్ మీరు వెయిట్ ఎంత ఉంటారు? నేను 60. ఓకే, ఫైన్. కాళ్ళకి ఏమన్నా స్కానింగ్ చేయించారా అండి? చేపిస్తే ఏం లేదు, వెరికోసిస్ వెయిన్స్ అన్నారు సార్. ఓకే, సో మీ డౌట్ ఏంటి? ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలా లేదా అన్న? సార్ ఇప్పుడు మీ డౌట్ ఏంటి? బేసికలీ ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్న? అవును సార్, అది నొప్పిలేస్తానే సార్. ఓకే, ఫైన్. సో గుడ్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇతను వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ అయిన ప్రతి వాళ్ళు ఫస్ట్ థింగ్ డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి కాళ్ళకి. అంటే ఏదో జస్ట్ ఇట్లా పెట్టి చూడడం కాదు, ప్రాపర్ రిపోర్ట్ తీసుకోవాలి. దాంట్లో వారికోస్ వెయిన్స్ అని తేలితేనే వీ కెన్ గో ఫర్దర్ అండ్ ట్రీట్. సో ఎప్పుడైనా ట్రీట్మెంట్ ప్రూఫ్ ఉండాలి మనకి, డయాగ్నోసిస్ ప్రూఫ్. గుడ్ థింగ్ ఏంటంటే ఇతను ఆల్రెడీ డాప్లర్ స్కాన్ చేయించుకున్నాడు కాబట్టి ఈజ్ అ ప్రాపర్ డయాగ్నోస్ కేస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి, ఆ నొప్పులు కానీ వాపులు కానీ. సో రెండు కోరిలేట్ అవుతున్నాయి కాబట్టి ఇతను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా బెటర్. లేజర్కి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ఇది ఒక మేజర్ సర్జరీ, ఏదో జరిగిపోతుంది కాళ్ళు, ఏదో మేజర్ సర్జరీ చేస్తున్నాం అని ఏం కాదు. ఇట్స్ మైనర్ ఇంటర్వెన్షన్ అనమాట, డే కేర్ ప్రొసీజర్. జస్ట్ మనం ఈ కాలు ఏదైతే డ్యామేజ్డ్ ఉందో అడ్మిట్ చేసుకొని పేషెంట్ చిన్న ఇన్వెస్టిగేషన్స్ చేపించి ఈ కాళ్ళనంతా మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేసుకుంటాం, చేసి వెయిన్ అంతా మ్యాప్ చేసుకొని ఈ కాళ్ళకి జస్ట్ లోకల్ అనెస్థీషియా ఇస్తాం. జస్ట్ కాలు దాకా మొద్దు బారేటట్టు అనెస్థీషియా ఇచ్చి ఈ చెడిపోయిన వెయిన్ మళ్ళీ మెషిన్లో చూసుకుంటూనే చిన్న సూది పెడతాం, ఈ పక్కన కనిపించే ఇమేజ్ లాగా. దాని నుంచి ఆ సూది నుంచి చిన్న వైర్ పంపిస్తాం, ఈ లేజర్ వైర్ అంటాం, లేజర్ ప్రోబ్ అంటాం. ఈ ప్రోబ్ పైదాకా పంపించాక మళ్ళీ ఒకసారి స్కాన్ మెషిన్లో చెక్ చేసుకొని ఈ వైర్ చుట్టూతో మనం మత్తిస్తాం, కింద నుంచి పైదాకా. మత్తిచ్చాక ఏం చేస్తామంటే లేజర్ మెషిన్కి కనెక్ట్ చేసి మెల్లిగా ఈ లేజర్ ప్రోబ్ అనే దాన్ని బయటికి తీసేస్తాం. సో లేజర్ ఏం చేస్తుంది, బయటికి వస్తూ ఒక ఎనర్జీ ఈ చెడిపోయిన వెయిన్కి డెలివర్ చేస్తుంది. ఈ ఎనర్జీ డెలివర్ చేయగానే ఏమవుతుంది, ఈ చెడిపోయిన వెయిన్ అనేది కంప్లీట్గా క్లాట్ అయిపోతుంది. వెయిన్ కట్ చేయడం, తీయడం, స్కార్లు ఏముండవు. వెయిన్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది, కాకపోతే ఇట్లా పైప్ లాగా ఉండేది కొలాప్స్ అయిపోయి ష్రింక్ అయిపోయి అతుకపోతుంది. ఇంకా వేరే చాలా ఛానల్స్ ఉంటాయి కాబట్టి సర్క్యులేషన్ మెయిన్ వెయిన్ నుంచి డైవర్ట్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లేజర్కి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఇది ఇందాక చెప్తూ వస్తున్నట్టు ఇది ఒక మేజర్ సర్జరీ ఏం కాదు, అసలు సర్జరీ కాదు, ఇట్స్ మైనర్ ఇంటర్వెన్షన్. ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో అయిపోయే పని అండ్ పేషెంట్ ఇమీడియట్లీ హాఫ్ డేలో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రైట్. సో ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మీరు ఇందాక అన్నారు డే కేర్ ప్రొసీజర్. సో 1 dayలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ డే నుండే వాళ్ళు వర్క్స్లోకి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ లేజర్ అనేది మైనర్ ప్రొసీజర్, హార్డ్లీ హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. కాకపోతే కాలుకి ఇచ్చే మత్తు కొంచెంసేపు పడుతుంది, తగ్గడానికి కొద్దిసేపు పడుతుంది కాబట్టి కపుల్ ఆఫ్ అవర్స్ ఉండమంటాం. నెక్స్ట్ డే నుంచి కాదు, పేషెంట్ ఆ రోజు నుంచి యాక్చువల్లీ వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే అడ్మిట్ అయ్యి ఉండి చేసి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి పనులు చేసుకోవచ్చు అంటాం. కానీ యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ ఆన్ ద సేమ్ డే. సెకండ్ థింగ్, లేజర్కి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ఇట్ హ్యాస్ అప్ టు 98% సక్సెస్ రేట్. అంటే 100 మందికి చేస్తే 98 మందికి సింగిల్ సెషన్లో కంప్లీట్గా క్యూర్ అవుతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ప్రొవైడెడ్ వీళ్ళు బాగా ఒబేసిటీ ఉన్న పేషెంట్ కాదు, బాగా లావు ఉన్న పేషెంట్లు అయితే కొంచెం సక్సెస్ రేట్ తగ్గుతుంది, కానీ రొటీన్ వెయిట్ ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, ఏదో సర్జరీ జరిగిపోతుందని భయపడాల్సింది కూడా కాదు, ఇట్స్ మైనర్ ప్రొసీజర్ కాబట్టి రిస్క్ కూడా కంపేరిటివ్లీ చాలా తక్కువ, కంపేరిటివ్లీ చాలా సేఫ్ ప్రొసీజర్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అభిలాష్ అండి, చెప్పండి క్వశ్చన్ అడగండి. చెప్పండి అమ్మా. గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నాం సార్. చెప్పండి. ఇప్పుడు కాలు వాపు మీరు కరెక్ట్ చూపిస్తారు, ఆపరేషన్ చేస్తున్నారు కదా మీరు, రైట్? అది మేము స్క్రీన్ మీద చూస్తున్నాం అండి. కరెక్ట్ గా అక్కడ నుంచి అక్కడ ఒక వాపును వెనకాల మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. అవును, అక్కడ వాపు అక్కడే కరెక్ట్ గా వాపు వస్తుందండి. ఓకే. అదొకటి నేను హోటల్ పని చేస్తా ఉంటాను, 24 నాకు 12 hours 9 hours డ్యూటీ ఉండదు. ఓకే. అక్కడ కరెక్ట్ గా అక్కడే వాపు అనేది వస్తుంది, నొప్పి అనేది ఏం లేదు. సో మీ డౌట్ ఏంటి? మీకు ట్రీట్మెంట్ చేయించుకోవాలా లేదా అన్న? వారికోస్ వెయిన్సా కాదా అన్న?
అవునానండి అదే. ఓకే ఫైన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను చెప్పే సిమ్టమ్స్ స్వెల్లింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ కాబట్టి కాళ్ళలో స్వెల్లింగ్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఏదన్నా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. కాళ్ళకి డాప్లర్ స్కాన్ చేయించి అది వారికోజ్ వెయిన్స్ అంటే ట్రీట్ చేయొచ్చు, లేదు వారికోజ్ వెయిన్స్ లేదంటే వేరే కాజ్ ఏంటో ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. వారికోజ్ వెయిన్స్ అని తేలితే మాత్రం మీరు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ లేజర్ తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఈ వారికోజ్ వెయిన్స్ వచ్చే రిలేటెడ్ సిమ్టమ్స్ ఏదైనా నొప్పులు కానివ్వండి, వాపులు కానివ్వండి, దురదలు, ఎనీ సిమ్టమ్స్ లేదు పుండ్లు పడ్డా సరే గ్రాడ్యువల్లీ కపుల్ ఆఫ్ మంత్స్లో అన్నీ సెటిల్ అయిపోతాయి. ఒక 5% మాత్రం ఎప్పటికీ ఉంటుంది. కంప్లీట్గా నార్మల్ లెగ్ లాగా అయిపోతుంది, ఏదో మ్యాజిక్ ట్రీట్మెంట్ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. యూ కెన్ గెట్ అప్ టు 90 to 95% రెజల్యూషన్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో ధీరజ్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి ధీరజ్. మా మదర్ కి లెఫ్ట్ లెగ్ అట్లా నడుము బయట వచ్చిందండి ఉబ్బి. ఓకే హలో చెప్పండి వింటున్నా. అది నరుము మా మదర్ కి లెఫ్ట్ సైడ్ లెగ్ మొత్తం ఉబ్బండి బయటికి. ఓకే, దీనికి ప్రికాషన్ ఏందన్నట్టు? అంటే జస్ట్ ఉబ్బి ఉంటుందా అండి? సిమ్టమ్స్ ఏం లేవా? పెద్ద ఇబ్బందులు ఏం లేవా? సిమ్టమ్స్ అంటే అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉంటది, కాళ్ళు నొస్తూ ఉంటాయి. ఓకే, అండ్ తన వెయిట్ చాలా ఎక్కువ ఉంటారండి? 70 ఉంటాయండి వెయిట్. ఓకే, అండ్ కాళ్ళకి ఏమన్నా స్కానింగ్ చేయించారా? కాళ్ళ స్కానింగ్ ఏం చెప్పలేదండి. ఓకే, అదే ట్రీట్మెంట్ చేపిద్దాం అనుకుంటున్నాం కానీ కరెక్ట్ తెలియదు నాకు దీని గురించి. ఓకే అండి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వాలి. జస్ట్ ఇట్లా చూసి చెప్తే చాలా కష్టము. జస్ట్ ఇట్లా స్వెల్లింగ్ ఉంది, ట్రీట్మెంట్ అవసరమా లేదా, ప్రికాషన్స్ తీసుకోవాలా లేదా అని చెప్పడం చాలా కష్టం. ఎవరైనా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. మేము చూసాక ఒకసారి ఎగ్జామిన్ చేశాక రిలవెంటా కాదా, వారికోజ్ వెయిన్సా కాదా, మాకు రిలేటెడా కాదా చూస్తాం. రిలేటెడ్ అయితే దాన్ని నెక్స్ట్ స్టేజ్లో డైరెక్ట్ మీకు లేజర్ ట్రీట్మెంట్ చేసేయాలి, ఇంత అవుతుంది అంత అవుతుంది అని ఎవరు చెప్పలేరు. ఫస్ట్ స్కానింగ్ చేయాలి. మీకు కాళ్ళకి స్కానింగ్ చేస్తేనే మనకి లోపల సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుస్తుంది. జస్ట్ బయట కనిపించే విజిబుల్ వారికోజ్ వెయిన్స్కి లోపల వచ్చే స్కాన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకసారి డాప్లర్ స్కాన్ చేస్తే దాంట్లో వారికోజ్ వెయిన్స్ అయితే అప్పుడు మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా చెప్పగలుగుతాం. జస్ట్ ఏదో ఇనీషియల్ స్టేజ్ అయితే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు, కానీ ఒక స్టేజ్ దాటాక మీకు ఈ ట్రీట్మెంట్ అనేది తప్పదు. ఎనీవేస్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మహేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మహేష్. పడుకునేటప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయండి. ఓకే, అంతేనా? హలో హలో మీరు టీవీ మ్యూట్లో పెట్టండి ఫస్ట్. ఫోన్లో మాట్లాడండి మహేష్ గారు. అంతే సార్. అంతేనా? హలో మేడం. రైట్, ఓకే ఫైన్. ఎనీవేస్ ఇతను చెప్పే సిమ్టమ్స్ బిట్ నాన్ స్పెసిఫిక్. మీరు ఒకసారి ఫస్ట్ ఒక ఫిజిషియన్ని కలవండి. ఇది రిలవెంట్ ప్రాబ్లమా కాదా చూసి, వాస్కులర్ ప్రాబ్లం అయితే నా దగ్గరకు పంపించవచ్చు. ఓకే అండి, అసలు సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయి? పైకి చాలామంది ఇప్పుడు కాలర్స్ అలాగే అడుగుతున్నారు, ఉబ్బినట్టుగా ఉన్నాయి నరాలు అని. సో పైకి ఆ విధంగానే కనబడతాయా? సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయి? అలాగే ఒక డాప్లర్ స్కాన్ ఒకటి చేస్తే సరిపోతుందా? ఎలా డయాగ్నోస్ అవుతుంది? వారికోజ్ వెయిన్స్ సిమ్టమ్స్ రకరకాలుగా వస్తాయి, అందరికీ ఒకేలా రావు, మిక్స్ అండ్ మ్యాచ్ రావచ్చు. బేసికలీ బ్లడ్ కింద పడుతుంది, సో దానివల్ల రకరకాల ఇబ్బందులు రావచ్చు. మెయిన్ ఏంటంటే దాని కెపాసిటీ బియాండ్ పెరుగుతుంది కాబట్టి కామన్ కంప్లైంట్ ఏమో పెయిన్, నొప్పులు వస్తూ ఉంటాయి. అది రకరకాలుగా రావచ్చు. కంటిన్యూస్ పెయిన్ ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ ఉండొచ్చు, డ్రాగింగ్ సెన్సేషన్, ఏదో వీపు నుంచి కాళ్ళ దాకా ఏదో లాగుతున్నట్టు. దీన్ని కామన్గా నరాల ప్రాబ్లంతో కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే బ్యాక్ నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి అలా ప్రజెంట్ అవ్వచ్చు. నడిచేటప్పుడు డిఫికల్టీ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే స్లైట్లీ ఓవర్లాప్. వారికోజ్ వెయిన్స్లో రావచ్చు, వేరే వాస్కులర్ ప్రాబ్లమ్స్లో రావచ్చు, న్యూరోలో రావచ్చు. సో పెయిన్ అనేది వన్ కామన్ కంప్లైంట్, అది ఎందుకో చూడాల్సి వస్తుంది. సెకండ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏమో ఇచ్చింగ్, దురదలు, కాళ్ళు పైనుంచి కింద దాకా బాగా దురదలు పెడుతున్నాయి అని ఫ్రీక్వెంట్ కంప్లైంట్. థర్డ్ వచ్చేసేమో ఇందాక అందరు చెప్తున్నట్టు స్వెల్లింగ్, బ్లడ్ బేసికలీ బ్లడ్ కింద పడుతూ ఉంటుంది కాబట్టి అదంతా సైడ్ బ్రాంచెస్లోకి వెళ్ళిపోయి వాపులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మోస్ట్ కామన్. ఇది కాకుండా ఏమేమి రావచ్చు అంటే అందరికీ చిన్న చిన్న నల్ల మచ్చల్లాగా స్టార్ట్ అయ్యి కంప్లీట్గా కింద నుంచి పైదాకా బ్లాకిష్ డిస్కలరేషన్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది వెరీ కామన్లీ చూస్తాము. ఇంకొకటి ఏంటంటే రెడ్డిష్ డిస్కలరేషన్ వచ్చి ఫీవర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, సెల్యులైటిస్ అంటాం. ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్లాప్ అయ్యి కొంతమందికి ఏమో కాలు మొద్దుబారిపోతుంది, కొంతమందికి ఏమో సూదులు పడుతున్నట్టు ఉంటాయి. ఈవెన్చువల్లీ కొన్ని నెలలు ఇయర్స్ పెరిగేసరికి
ఎక్స్పెక్టెడ్ డ్రెడెడ్ కాంప్లికేషన్ ఏంటంటే పుండ్లు బ్లడ్లు కింద పడి పగిలి బర్స్ట్ అయ్యి ఈ వెయిన్ అనేది బాగా సివియర్ బ్లీడింగ్ అయ్యి పుండ్లు పడతాయి. పుండ్లు కూడా ఇనీషియల్ స్టేజ్లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, కొద్ది వారాలు ఉంటుంది, కొద్ది వారాలు పోతుంది. మనం ఏదో ఆయింట్మెంట్ టాబ్లెట్లు పెట్టేసుకొని మన ట్రీట్మెంట్కి హోమియోపతికో ఆయుర్వేదికో తగ్గిపోయింది అనుకుంటారు. ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే వాడతారు, మళ్ళీ వస్తారు. ఇది సైకిల్ 5-6 సార్లు అయినాక లాస్ట్ స్టేజ్లో ఇట్ బికమ్స్ అ నాన్ హీలింగ్ అల్సర్. అంటే ఆ స్టేజ్లో పుండు వచ్చి మానదు, మీరు ఏదైనా చేయండి మానదు. లోపల ఈ అండర్లయింగ్ కాజ్ వారికోజ్ వెయిన్స్ ట్రీట్ చేసేదాకా ఈ మీద ఉన్న ఏ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కావు. సో ఇవి ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ డయాగ్నోస్టిక్ మొటాలిటీ అంటే డాప్లర్ అనేది ఎప్పుడైనా చీప్ అండ్ బెస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ వారికోజ్ వెయిన్స్. వేరే కూడా చేయొచ్చు, సిటీ స్కాన్లో డయాగ్నోస్ చేయొచ్చు, ఎంఆర్ఐలో చేయొచ్చు. ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్ అండ్ నాన్ స్పెసిఫిక్. డాప్లర్ అనేది ఎప్పుడైనా చీప్ అండ్ బెస్ట్ ఫర్ వారికోజ్ వెయిన్స్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే సురేష్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి సురేష్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు 6 months నుండి అరికాలు మడం పాదం కింద నిప్పులు సార్. మడం కింద ఏమవుతుందండి? పాదం కింద నిప్పులు పోట్లు, 2 కాళ్ళు మడం పోట్లు కింద అరికాల్లో అడుగు పెడితే అడుగు వెళ్ళిపోతున్నాను. ఓకే. మంచం మీద పడుకున్నప్పుడు వెంటనే లేగాలంటే ఎవరో సపోర్ట్ ఉండి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఓకే. ఇంకా అరికాలు అదే అరికాళ్ళు కొంచెం ఆపులు కూడా వస్తున్నాయి, మడం కిందండి. ఓకే. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయండి? ఏంటి సార్? ఇంకేమి ఇబ్బందులు లేవు సార్. అండ్ కాళ్ళకి ఏమైనా టెస్ట్ చేయించారా? డయాగ్నోసిస్ డాప్లర్ స్కాన్ ఏమైనా చేయించారా? చేయించమని అది నార్మల్ వచ్చినాయి. ఎన్ని రోజుల క్రితం ఇది స్కాన్? అది 1 month అవుతుంది సార్ చేయించి. ఎక్స్రే తీయించాం సార్. ఎక్స్రే కాదమ్మా, కాళ్ళకి ఏదైనా స్కానింగ్ జరిగిందా? డాప్లర్ స్కాన్ ఏం జరగలేదు సార్ అసలు. ఓకే. సో మీకు వారికోజ్ వెయిన్సా కాదా, ట్రీట్మెంట్ అవసరమా లేదా అని కదా మీ డౌట్? ఓకే. ఎనీవేస్ తను చెప్పే సిమ్టమ్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ఆ నొప్పులు కానివ్వండి, ఆ వాపులు. ఎక్స్రే తీపిచ్చారు. ఎక్స్రే అనే దాంట్లో మనకి ఓన్లీ బోన్స్ స్టేటస్ తెలుస్తుంది. ఈ వారికోజ్ వెయిన్స్ అనేది రక్తనాళాలు, సిరలు, బ్లడ్ సప్లై ఎలా ఉందో తెలుసుకోవాలంటే డాప్లర్ స్కాన్ చేయించాలి. ఇతను ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే ఒకసారి డాప్లర్ స్కాన్ నేనే దగ్గరుండి చేపిస్తాను. డాప్లర్ స్కాన్లో వారికోజ్ వెయిన్స్ అని తేలితే మాత్రం ప్లస్ ఆయన చెప్పే సిమ్టమ్స్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి అతను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. ఎనీవేస్ అది డాప్లర్ తర్వాత తీసుకునే డెసిషన్. ఓకే అండి, అసలు వెరికోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంటే ఎందుకు చేయించుకోవాలి? లేజర్ ట్రీట్మెంటే ఎందుకు బెస్ట్? సర్జరీ ఎందుకు సేఫ్ కాదు? మనం ఫస్ట్ సర్జరీ అండ్ లేజర్ 2 ప్యారలల్గా కంపేర్ చేస్తాము. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద సుపీరియారిటీ ఆఫ్ లేజర్. సర్జరీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ఓల్డ్ మెథడ్. పాతకాలం ఎన్నో ఇయర్స్ డెకేడ్స్ నుంచి ఉన్న ప్రొసీజర్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే ఒక మేజర్ సర్జరీ కాబట్టి ఇది పేషెంట్ని అడ్మిట్ చేసి ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేపించి జనరల్గాని ఇప్పుడైతే స్పైనల్ అనస్థీషియా ఇస్తున్నారు, అంటే వీపుకి సూదికి వచ్చి అనస్థీషియా ఇస్తారు. సో ఈ అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎప్పటికీ ఉంటాయి, రిస్క్స్ ఉంటాయి. సెకండ్ థింగ్, సర్జరీలో ఏం చేయాలంటే కట్ చేయాలి, ఇన్సిషన్ ఇవ్వాలి. అంటే కాలు పైనుంచి కింద దాకా సెవెరల్ ప్లేసెస్లో కట్ చేసి ఈ చెడిపోయిన వెయిన్ ఏదైతే ఉందో లోపల ఈ డీప్ వెయిన్కి ఎక్కడైతే జాయిన్ అవుతుందో ఆ జంక్షన్ని కుట్టేస్తారు. కుట్టేసి మిగతా వెయిన్ని బయటికి లాగేస్తారు. సర్జరీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఏమో ఇందాక చెప్పినట్టు అనస్థీషియా రిలేటెడ్ రిస్క్ ఉంటుంది. సెకండ్ థింగ్, కట్ చేస్తారు, ఇన్సిషన్ ఇస్తారు కాబట్టి రేర్గా పక్కన నరాలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మోస్ట్లీ అందరి పేషెంట్స్కి స్కార్స్ వస్తాయి, కాలంతా స్కార్స్ ఎప్పటికీ కుట్లు కనిపిస్తాయి. థర్డ్ థింగ్ ఏంటంటే సర్జరీ అయ్యాక కూడా సెవరల్ డేస్ టు సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో వర్క్ నుంచి సెవరల్ డేస్ లీవ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఇంత రిస్క్ చేసి చేయించుకున్న సర్జరీకి అట్ బెస్ట్ 50 to 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక సర్జన్ ఫాల్ట్ ఏమీ కాదు, ఎందుకంటే ఈ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఓల్డ్ ప్రొసీజర్ అండ్ బెస్ట్ సర్జన్ చేసినా ఇదే రిజల్ట్ వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ అ సర్జన్స్ ఫాల్ట్, ఈ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓల్డ్ ప్రొసీజర్. సో సర్జరీ వలన 40 to 50% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఊరికే సర్జరీ ఫెయిల్ అవుతుంది, 2 times 3 times సర్జరీ ఫెయిల్ అయ్యి నా దగ్గర లేజర్ వచ్చి చేయించుకున్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే బిట్ నాన్ స్పెసిఫిక్ బ్లైండ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఊరికే ఫెయిల్ అవుతుంది, బెటర్ సక్సెస్ రేట్ కావాలని చెప్పి లేజర్ ఇన్వెంట్ అయింది. లేజర్లో ఏం చేస్తామంటే మనం జస్ట్ కాల్ దాకా మత్తిచ్చేసి స్కాన్ మెషిన్లో మొత్తం చూసుకుంటాం, ఎక్కడా వెయిన్ వదలకుండా మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకొని ఈ స్కాన్ మెషిన్లో చూసుకుంటూనే ఈ చెడిపోయిన వెయిన్లో లాస్ట్ పార్ట్లో చిన్న సూత్తోని ఈ లేజర్ ప్రోబ్ అనే దాన్ని పైకి పంపిస్తాం. సో వెయిన్ మొత్తానికి పైకి పంపిస్తాం ఎక్కడా వదలకుండా, అండ్ వెయిన్ చుట్టూతా మత్తిస్తాం, ఇచ్చి ఈ లేజర్ అనే వైర్ని బయటికి గ్రాడ్యువల్లీ తీసేస్తాం.
సో లేజర్ వైర్ ఏం చేస్తుంది, ప్రోబ్ ఏం చేస్తుంది, బయటికి వస్తూ ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఇస్తుంది లేజర్కి. సో ఈ ఎనర్జీ తగలంగానే ఈ వెయిన్ అవుతుంది, ఏమవుతుంది, వెయిన్ అనేది డ్యామేజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయి అతుక్కుపోతుంది. సో మనం ఎక్కడ వెయిన్ సగం తీసే వెయిన్ ఛాన్స్ ఉండదు, కంప్లీట్ వెయిన్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా చాలా కొలాటరల్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి వేరే ఛానల్స్ ద్వారా ఈ సర్క్యులేషన్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లేజర్కి అడ్వాంటేజ్ సర్జరీ మీద ఎక్కడ వస్తుంది అంటే ఇది మైనర్ ప్రొసీజర్, అర్ధగంటలో అయిపోయే ప్రొసీజర్ అండ్ మేజర్ అనెస్థీషియా ఇచ్చే అవసరం లేదు, కాలు దాకా మత్తిస్తాం లోకల్ అనెస్థీషియా. సో ప్రొసీజర్ అయిన కొద్ది గంటలకి లేచి నడిచి వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్ హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. అండ్ సెకండ్ థింగ్ నెక్స్ట్ డే నుంచి అసలు బెడ్ రెస్టే ఉండదు, నెక్స్ట్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ సర్జరీ సక్సెస్ రేట్ కంపేర్ చేసుకుంటే లేజర్కి 98% ఉంటుంది. సో ఓన్లీ 2% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 98% మళ్ళీ రాదు. అండ్ ఫోర్త్ థింగ్ సర్జరీ అంతా రిస్కీ కూడా కాదు. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో మేడం నమస్తే. మేడం నమస్తే సుధాకర్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి సుధాకర్. మేము ఇక్కడ వెక్లర్ సర్జన్కి కలిసింటి మేడం బెంగళూరులో. ఓకే. మణిపాల్ హాస్పిటల్లో చూపించింది మేడం. ఓకే. వాళ్ళు ఊరికే టచ్ కూడా చేయకున్నట్లా మీరు లేజర్ ఆపరేషన్ చేయించాలా అని చెప్పినారు. ఓకే. కొంచెం షాప్ మాది రెడీమేడ్ షాప్, కొంచెం స్టాండింగ్ ఎక్కువై కాళ్ళని ఇంకా బ్లీడింగ్ అయింది మేడం. ఓకే. వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులు అయినాక కొన్ని టాబ్లెట్స్ ఇచ్చినారు, అది యూజ్ చేసి సాక్స్ వేసుకోండి మీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పినారు. దానికి ఎట్లా చేయాలా అని. కాళ్ళకి ఏమైనా స్కానింగ్ చేయించారా అండి? స్కానింగ్ చేయించినాం సార్. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ థింగ్ ఇది కామన్గా నేను కొంతమంది పేషెంట్లు అడుగుతారు టచ్ చేయకుండా ఎట్లా డయాగ్నోస్ చేస్తారని. వారికోజ్ వెయిన్స్ కాలు ముట్టుకొని ఇట్లా చేసి ఇట్లా బెండ్ చేస్తే ఏం డయాగ్నోస్ చేసే టెస్ట్ కాదు ఇది. వారికోజ్ వెయిన్స్ అనేది స్కాన్ మీదనే డయాగ్నోస్ వస్తుంది. సో మీరు మాకు జస్ట్ ఇట్లా ప్యాంట్ లేపి కాలు ఇట్లా చూపిస్తే మేము ఒక 10-20% వారికోజ్ వెయిన్స్ డయాగ్నోస్ చేయగలుగుతాం. మీ దగ్గర డాప్లర్ స్కాన్ ఉంది కాబట్టి వాళ్ళు వారికోజ్ వెయిన్స్ అని డయాగ్నోస్ చేస్తారు. సో ముట్టుకోలేదు డైరెక్ట్ లేజర్ అడ్వైజ్ చేస్తారని ఎప్పుడు మీరు రాంగ్ నోషన్తో అనుకోకూడదు. డాప్లర్ బేస్డ్ ఎవరైనా డెసిషన్ తీసుకోగలుగుతారు. సో పేషెంట్ కాలు ముట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎగ్జామిన్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ నాట్ రాంగ్. సో ఐ సపోర్ట్ దమ్ ఇన్ దట్ వే. సెకండ్ థింగ్, మీకు బ్లీడింగ్ వస్తుందంటే యూఆర్ ఆల్మోస్ట్ అట్ 5th స్టేజ్, అంటే బ్లడ్ ఒక ప్రెషర్ దాటిపోయి ఇంకా పైకి వెళ్ళట్లేదు, ఇట్ ఈస్ కమింగ్ బర్స్టింగ్. సో మీరు ఇప్పటికీ ట్యాబ్లెట్స్తోని క్యూర్ అయిపోవాలి, సాక్స్లో అయిపోవాలి, నేను సర్జరీ చేయించుకోను అంటే అది కుదరదు. సర్జరీ అవసరం లేదు, మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. లేజర్ అంటే పెద్ద భయపడాల్సిన ప్రొసీజర్ ఏం కాదు, చిన్న ప్రొసీజర్, అర్ధగంటలో అయిపోయే ప్రొసీజర్. జస్ట్ చెడిపోయిన వెయిన్ దాకా క్లోజ్ చేసేస్తాం. సో మీకున్న హిస్టరీకి, డాప్లర్ స్కాన్కి, రిపీటెడ్ బ్లీడింగ్కి మీ హెల్త్కి అసలు మంచిది కాదు. మీరు లేజర్ అయితే చేయించుకోండి. ఒకసారి నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో తిరుపతి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. తిరుపతి సార్. మేడం కరీంనగర్ నుండి తిరుపతి మాట్లాడుతున్నాను. చెప్పండి తిరుపతి సార్. సార్ అది నాది కొన్ని రోజులు అంటే సంవత్సరాలు గడిచింది. ఏంటండి పనిచేస్తుంది సార్. అయితే నాకు కాళ్ళు మోకాళ్ళ నుండి కిందికి పిక్కలు ఉన్నాయి కదా. ఓకే. ఆ పిక్కల నుండి కిందికి పాదాల వరకు లాగినట్టు మొత్తం గుంజుతా ఉంటాయి సార్ నాకు నొప్పులన్నీ. ఓకే. చేత కాదు ఎక్కువసేపు బండి నడపలేకపోతాను. నా ఎక్కువసేపు నడిపేసరికి ఈ మెడల నుండి తలకాయ మొత్తం హీట్ ఎక్కి ఈ వెనుక భాగం మొత్తం తలంతా హీట్ ఎక్కి హీట్ అవుతుంది నాకు. కాళ్ళకి ఏమన్నా స్కానింగ్ చేయించారా? అంటే అర్థం కాదు సార్. కాళ్ళకి ఏమన్నా డాప్లర్ స్కాన్ ఏదైనా టెస్ట్ చేయించారా కాళ్ళకి? ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. కాళ్ళు బాగానే ఉంటాయి సార్, ఆరోగ్యంగా ఉంటాయి, ఇట్లా మా చూపులు కూడా మంచిగా కనబడతాయి. కానీ కాళ్ళు లోపల పిక్కలు మాత్రం మొత్తం గుంజుతూ ఉంటాయి, పాదాలు దగ్గర పిక్కలన్నీ. సో మీ కాళ్ళకి ఏం టెస్ట్ అయితే చేయించలేదు మీరు? సార్ మీ కాళ్ళకి స్కానింగ్ ఏం చేయించలేదు మీరు కదా? చేపియలేదు సార్. ఏం పని చేస్తుంటారు? నేను ఆటో నడుపుతుంటా సార్, కరీంనగర్ లోకల్. ఓకే. సో అతను జాబ్ ప్రొఫైల్ కంటిన్యూస్ స్ట్రెస్ ఆన్ ద లెగ్స్ కాబట్టి ఈజ్ మోర్ ప్రోన్, తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అతనికి మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. మీరు ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే స్కాన్ చేపిస్తాం, డాప్లర్ స్కాన్. దాంట్లో వారికోజ్ వెయిన్స్ అని తేలితే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఈ క్యూర్ వస్తుంది ఈ వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అన్ని. ఓకే అండి, వెరికోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంటే బెస్ట్, సర్జరీ అయితే సేఫ్ కాదంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.